ఉంది. ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను, మన అడవిలో 1 ఏకర్ కూడా ఇప్పుడు ఆక్రమించేసి కబ్జా చేయాలి అంటే చాలా కష్టం. పోలీస్ నుంచి మనకి చాలా మంచిగా సపోర్ట్ ఉంది. మీ ఆశీర్వాద్కి మరియు మీ మార్గదర్శన్కి సార్ చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ కూడా స్టేజ్ అలంకరించిన పెద్దలకి, విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ తెలుసు అడవులు చెట్లు అనేవి మనందరి జీవితంతో పెనువేసుకుపోయి ఉన్నాయి. చెట్లు లేనిదే మనిషి మనుగడ అనేదే లేదు. మనకి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించి మనం ఇలా ప్రాణాలతో ఉండడానికి ముఖ్య కారణం చెట్లు. అలాంటి చెట్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరి తరఫున ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో శ్రమ కోర్చి ఈరోజు అడవులను సంరక్షిస్తున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన నీలాద్రి అర్బన్ పార్క్ చూస్తే చాలా డెవలప్ అవుతూ ఉంది. మన డిఎఫ్ఓ గారు వచ్చిన తర్వాత చాలా ప్లాన్స్ చేసి ఆయన చేస్తున్నారు. ఎప్పుడు మనం ఏ సమస్యతో ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించి దానికి వెంటనే ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఎక్కడెక్కడో కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి మనం ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం, కానీ మన చుట్టుపక్కల ఉండే అడవులు కానీ ఈ ప్రకృతిని కానీ మనం చూడట్లేదు. వీకెండ్స్లో కనీసం మనం ఫ్యామిలీతో అర్బన్ పార్క్ వెళ్ళొచ్చు. ఈ పక్కన ఉన్న పులిగుండాల ఇకో టూరిజం ప్రాజెక్ట్ ఉంది, కనకగిరి హిల్స్, చాలా అద్భుతంగా ఉంది. మేము తుమ్మల నాగేశ్వరరావు గారి చదువు వల్ల చూడడం జరిగింది. మాకు కూడా తెలియదు ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా. కనుక తుమ్మల గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాంటి చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ఇవన్నీ మనం పిల్లలతో ఆనందంగా గడపడానికి ఇంత డెవలప్ చేస్తున్నందుకు, మరి తుమ్మల గారు ఇంత మార్గనిర్దేశకత్వం ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి ఒక 10 రోజుల్లో మంచి మీటింగ్ పెడతానన్నారు సారు. ఇంకా మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, ఏదైనా కబ్జా చేసే వాళ్ళని అడ్డుకోవచ్చు, కానీ బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న ఎండిపోయిన కట్టెలు తెచ్చుకోవడం కానీ, ఏదైనా ఒక చిన్న మట్టి అట్లాంటివి తీసుకునే వాళ్ళు ఇళ్ళ కోసం తీసుకునే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయాలి. పెద్ద పెద్ద కేసులు పెట్టద్దు. అలాగే వన్యప్రాణుల సంరక్షణకి మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తాము. అందుకనే మీరు ఈరోజు చైన్ లింక్ ఫెన్సింగ్ పెట్టినాక కూడా మిమ్మల్ని పదే మేము అడగడం జరిగింది. ఈరోజు అది మంజూరు చేసినందుకు, అలాగే సింగరేణి వాళ్ళు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అద్భుతంగా డ్యాన్స్ చేసిన చిన్నారులకి, మరి చిత్తూరు నుంచి వచ్చిన, బీరాపల్లి నుంచి వచ్చిన కళాకారులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్. అగ్రికల్చర్ శాఖ మహత్యులు, అటువంటి ప్రేమ ఉన్న పెద్దలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జరుగుతున్న యాక్టివిటీ గురించి చెప్పారు. నేను మన దగ్గర జరుగుతున్న ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కొన్ని ప్రాజెక్ట్ గురించి చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే గౌరవ పెద్దలు కొన్ని డిపెండెంట్ కమ్యూనిటీ ఉంది, అది ఫారెస్ట్ కి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనకు అందరికి లైఫ్ లో కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సో మేము అందరూ ఫారెస్ట్ సేవ్ చేయాలి. మీరు కూడా అందరూ ఇది కొత్త పార్క్ కి మీకు తెలిసిన వాళ్ళ అందరికి పిల్లలకి ఎక్కడ ఒకసారి తీసుకుపోతే అది అద్భుతంగా డెవలప్ అవుతుంది. సో ప్లీజ్ అది విజిట్ చేయండి. మా తరఫు నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా సాయం కావాలి, పబ్లిక్ తో కమ్యూనికేషన్ తోటి ఏదైనా సేవ్ చేయడానికి మేము రెగ్యులర్ గా సపోర్ట్ చేస్తాం. ధన్యవాదాలు. మేడం ఫాలోఅప్ తోటి అదే మేము చేసాము. సో వారికి కూడా మేము ధన్యవాదాలు. తప్పకుండా సార్ మేము మీ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ వారికి మేము ఇబ్బంది కలగకుండా పనిచేయడానికి. అంటే ఇక్కడే ఓపెన్ కాస్ట్ మైనింగ్ అయినప్పటికీ కూడా అది ఎంతవరకు తగ్గించగలిగితే వాటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ చేయడానికి వాళ్ళ అర్బన్ పార్క్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అండ్ దాంట్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం చాలా చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ డిఎఫ్ఓ వారి టీం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మొన్న విజిట్ చేసినప్పుడు కూడా ఇదే రిక్వెస్ట్ చేసినాను వారికి,
మనం ఇంకా టెక్నాలజీ వాడి మనం ఉన్నటువంటి క్రియేట్ చేసినటువంటి ఈ ఆస్తి ఏదైతే ఉందో, ఈ అసెట్ ఏదైతే ఉందో, ఇది పర్మనెంట్ గా మనం ఇదే విధంగా ఆయన కావాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా జరగని పనులు కూడా మళ్ళీ నాకు భగవంతుడు శ్రీరామచంద్రుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అది బేతిపల్లి హై లెవెల్ కెనాల్ కావచ్చు, వెంసూరు తిరుపతుల పలకాలు కావచ్చు, ఏ కార్యక్రమం కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం సత్తుపల్లి ప్రజలు నాకు ఇచ్చారు. నేను అదే పదే చెప్తున్నాను, నా బొందులో ప్రాణం ఉన్నంత కాలం, నాకు అవకాశం ఉన్నంత కాలం సత్తుపల్లిని నా జీవితంలో మరవను అని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, ఏ శాసనసభ్యులైనా ఉండొచ్చు, ఏ పార్లమెంటు సభ్యులైనా ఉండొచ్చు, కొంతమందితో ఆటంకాలు కూడా రావచ్చు. అయినా సరే కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరినీ మానసికంగా ఒప్పించి సంతోషపెట్టి ఆ ప్రజా అవసరాల కార్యక్రమాలు, అది గ్రీన్ ఫీల్డ్ హైవేనా, బేతిపల్లి హై లెవెల్ కెనాల్ అలైన్మెంటా, రేపు రాబోయేటటువంటి రైల్వే లైన్సా, అన్నిటినీ కూడా నేను సత్తుపల్లి కేంద్రీకరించే నా జీవితం, నా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి దయచేసి సత్తుపల్లి ప్రజలకి మీ యొక్క గౌరవం, మీ మర్యాద ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈ జిల్లా ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఇది ముందు వరంగల్లో ఉండేవాళ్ళం, తర్వాత ఎంసూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళం, మధ్య తాలూకాలో ఉండేవాళ్ళం. ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటూ సత్తుపల్లికి ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక గౌరవం, ఒక ప్రతిష్ట, ఒక పేరు, ఒక క్రమశిక్షణ ఇక్కడ ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ స్థాయిలో ఎవరున్నా ఆ పద్ధతిని కొనసాగించి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ఒక ప్రతిష్ఠ ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ పనిచేసే అధికారులు, ఇక్కడ పనిచేసే పదవులు వచ్చినటువంటి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని సత్తుపల్లి గౌరవాన్ని కాపాడేటట్టుగా ఉండాలి, సత్తుపల్లి ప్రతిష్ట తిరిగేటట్టుగా ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కాలు మీద కాలేసుకొని, మీసం మీద చెయ్యేసుకొని దర్జాగా ఎక్కడికి పోయినా సత్తుపల్లి అంటే లేచి మీకు నమస్కారం పెట్టే స్థితిని కల్పించాము, దాన్ని కాపాడండి అని చెప్పి నా ప్రార్థన. కాబట్టి దయచేసి ఈ పార్కే కావచ్చు, డిఎఫ్ఓ గారి కృషి కావచ్చు, సిసిఎఫ్ గారి యొక్క ప్రయత్నం కావచ్చు, రేపు కూడా మీటింగ్ ఉంది స్టేట్ లెవెల్లో. నేను ఎఫ్డిసి మేడం గారికి కానీ మంత్రి గారికి కూడా చెప్తున్నా, డిఎఫ్ఓ గారు మీరు పులిగొండాల దానికి కానీ పార్కులకు కానీ మీకు ఎంత అవసరం అంత ప్రొజెక్ట్ చేయండి. ఆయన ఎంత ఇవ్వగలుగుతారో రేపు మీటింగ్లో నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. అట్లాగే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ, శాసనసభ్యులు కానీ సత్తుపల్లిని చూసి ఇక్కడ పని రాష్ట్రం అంతా వ్యాపించాలి. ఇక్కడ ఊరూరికి వాటర్ ట్యాంకులు ఎట్లా కట్టారు, ఊరూరికి డ్రైనేజ్ ఎట్లా ఇచ్చారు, ఊరూరికి స్కూల్ ఎట్లా కట్టారు, అది ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు. సత్తుపల్లి డివైడర్ను చూసి ఈరోజు రాష్ట్రం మొత్తం డివైడర్లు వచ్చేటట్టుగా, అన్ని 4 లైన్ 6 లైన్ రోడ్లు వచ్చేటట్టుగా, ఈ చెరువు చూసినా, ఈ బడి చూసినా, ఈ కాలేజీ చూసినా, మీ యొక్క ప్రవర్తన చూసినా మన చూసి రాష్ట్రం నేర్చుకోవాలి, రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకోవాలి. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా పట్టుదలతోటి కష్టమైన ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి తోడ్పడాలి. రాఘమయ్య గారి ఎలక్షన్లో కూడా చెప్పాం, మాకేది ఆ ప్రభుత్వంలో అవకాశం వస్తే అది ముందు రాఘమయ్య గారికి ఇచ్చిన తర్వాతనే మేము తీసుకుంటామని చెప్తాం. అదే కొనసాగిస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర ఎండి సింగరేణి మినిస్టర్ గారితో కూడా కూర్చోబెట్టి, అవసరమైతే సత్తుపల్లిలోనే మీటింగ్ పెట్టి, జిఎం గారు ఈ లోపల ఈ నియోజకవర్గంలో సింగరేణి వల్ల జరిగినటువంటి నష్టమని నేను అన్నాను, అది జాతీయ సంపద, అది కూడా నేనున్నప్పుడే ప్రారంభించాం, క్వాజా గారు ఎండి ఉన్నప్పుడు. ఒక్కొక్కటి కొన్ని మెయిన్ సబ్జెక్టులు, మెయిన్ ప్రాబ్లమ్స్ ఎమ్మెల్యే గారి ద్వారా తెలుసుకొని క్లియర్ చేద్దామని చెప్పి కలెక్టర్ గారిని, సిపి గారిని అందరినీ రమ్మన్నాను. కాబట్టి ఈరోజు ఫారెస్ట్ ప్రోగ్రామ్ మొత్తం ఫారెస్ట్ కూడా ఉన్నారు. మళ్ళీ 10 రోజుల్లో అది పులిగొండలో ఇక్కడ ఒక చోట సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించే మెయిన్ డిపార్ట్మెంట్స్ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని ఏ డిపార్ట్మెంట్ అవసరమో ఆ డిపార్ట్మెంట్నే తీసుకుని
కలెక్టర్ గారు, నేను, సిపి గారు, అధికారులు, ఆ సంబంధిత అధికారులే మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య, ఇరిగేషనా, రోడ్సా, ఏది ఉంటే ఫారెస్టా, ఆ సమస్యలు నేను ఎమ్మెల్యే గారి ద్వారా అడిగి కలెక్టర్ గారు ఇస్తే ఆ ఆఫీసర్లే తీసుకొని ఒకరోజు ఉదయం 9-10 పులిగొండలో పెట్టుకొని ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేద్దాం. అక్కడ ప్రోగ్రామ్ కల్లూరు కూడా పెట్టారు. ఎమ్మెల్యే మంత్రి గారు కల్లూరు ఓపెన్ చేసి పులిగొండకి వెళ్ళి రివ్యూ చేసుకొని భోజనం కూడా పెడుతున్నాను. డిఎఫ్ఓ గారు ఎవరు కూడా పెట్టారు కానీ పెట్టడానికి లేదు. సిపి గారికి, కలెక్టర్ గారికి అంటారు. నాకు వేరే ఫంక్షన్ ఉంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా విలేకరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సొంతపిల్లోళ్ళు పాజిటివ్ ఉంటారు, పాజిటివ్ ఉంటారు. అంటే మీ రాత వల్ల, మీ యొక్క బొమ్మ వల్ల ఈ ప్రజలకి మేలు జరగాలి. ఒకటి కుంభమాయిలో తప్పు చేస్తే అక్కడనే నరికేయండి, కానీ అనవసరమైన చిల్లరై మొదలై పనికి మాని మీ పేపర్ తీసుకోవడం కోసం, టీవీలో చూపించడం కోసం కాకుండా సత్తుకెళ్ళి జీవితాలు చెప్పింది గౌరవం ప్రతిష్ఠించాలి. వార్తలు కూడా అదే సత్తుకెళ్ళి ప్రస్తుతం ఎంత నీట్గా ఉంటారా, ఎంత పద్ధతిగా ఉంటారా అని బయట చూసి మీ యొక్క అందమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. దట్టమైన